హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటాలు మంచి పైన పొట్టు తీసుకొని కడుక్కొని మంచిగా నీట్ కడుక్కొని ముక్కలు కోసుకోవాలి. పసుపు, అల్లం పేస్ట్, కారం, స్పూన్నర కారం, ఉప్పు స్పూను, కరివేపాకు, కొత్తిమీర, ములక్కాయల కర్రీ వండుతున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి గిన్నె పెట్టుకున్నా. ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక అవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి ఎంచుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు రెక్కలు ఫ్రెష్ది, కరివేపాకు రెక్కలు ఫ్రెష్ది. తర్వాత మంట పెట్టి కప్పాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఎంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలి ఆయిల్లో. నేను ఈరోజు ములక్కాయ టమాటా వండుతున్నా. ఈరోజు వీటికి సంబంధించినవన్నీ, ఈ ఐటమ్ మొత్తం వీటికి సంబంధించినవి ఇవన్నీ. దీంట్లో అవసరం వచ్చేటి అన్నీ ఇల్లు వేసుకోవాలి. టమాటాల, ములక్కాయల. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఆవాలు వేసుకున్నాం. కొంచెం వేగాలి. వేగినాక ఫస్ట్ టమాటా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. పచ్చి వాసన అంతా పోవాలి. కొంచెం వేగినాక టమాటా వేసుకొని, ఉప్పు కొంచెం వేసుకొని, టమాటా మగ్గినాక తర్వాత ములక్కాయలు వేసుకోవాలి. ఇంకొంచెం మగ్గాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేసుకోవాలి. నేను ఈరోజు ములక్కాయ కర్రీ చేస్తున్నా. ఫుల్ వీడియో చేస్తున్నా మీకోసం. ఎలా వండుకోవాలో చెప్తున్నా. అలానే వండుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేటోళ్ళకి కూడా ప్లీజ్ రిక్వెస్ట్, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ కూడా చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటాయి. చాలా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. రోజొకటి వస్తూనే ఉంటాయి. మొన్న మురుకులది కూడా పెట్టినా, మళ్ళీ చేస్తాం. మీకోసం ఎలా చేయాలో చెప్తాం. మళ్ళీ ఇట్లా వేగినాక అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి. ఇది పచ్చివాసన అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి. వేగినాక తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. టమాటా వేసుకొని రెడ్ కలర్ టమాటా తీసుకొని మంచిగా పైన పొట్టు తీసి కడిగి మంచిగా నీట్గా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలి. ఉడికినాక తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా, తొందరగా మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్ మనం దాంట్లో కూడా వేస్తాం కదా, దీంట్లో వేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా. ఒక సైడు బియ్యం పెట్టేస్తా. ఇది కొంచెం ఉడకాలి, బాగా మగ్గాలి. ఇట్లా టమాటా ఉడికినాక ఇప్పుడు ఈ ములక్కాయలు ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాలి, బాగా మగ్గాలి. ఇందులో ఈ టమాటాలు మొత్తం మగ్గిపోవాలి. మగ్గినాక ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకోవద్దు. ఇది చాలా ఫ్రై కావాలి. దీంట్లో ఇది ఉడికిపోవాలి లోపల. ఇంకా మొత్తం ఉడికిపోతే అప్పుడు ఉప్పు, కారం వేసుకొని కొంచెం పైనుంచి అది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ములక్కాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా ఉడికినాక ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి.
కారం, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇట్లా కూర మొత్తం మంచిగా కలుపుకోవాలి. కారం తర్వాత కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఈ నీరు వాళ్ళకి పోయి చాలా బాగుంటుంది. ఇట్లా వండుకోవాలి ములక్కాయ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ ములక్కాయ టమాటా కర్రీ ఇట్లా వండుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ ములక్కాయ కర్రీ ఇలా వండుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఉడికించుకొని దింపేసుకొని వేరే బౌల్లో, చిన్న బౌల్లో వేసుకోవాలి. గంత అయిపోతుంది. చాలా బాగుంటుంది.